ఆ జిల్లాలో కూటమి నేతల ఇసుక దోపిడీకి అడ్డు అదుపు లేదు. అక్రమ రవాణాకు పగలు రాత్రి తేడా లేదు. టన్నులకు టన్నులు ఇసుక తరలిపోతుంది. 3 ట్రాక్టర్లు 6 లారీల దందా సాగిపోతుంది. ఫలితంగా గ్రామాలలో ఆందోళన చెలరేగుతుంది. కృష్ణా జిల్లాలో రైమని దూసుకుపోయే లారీల దెబ్బకు పచ్చని పల్లెల్లో రహదారులు వంతెనలు ఛిద్రమవుతున్న వైనంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. అధికారంలోకి వచ్చి రాగానే కృష్ణా జిల్లాలోని కూటమి నేతలు కాసుల వేటలో బాగా బిజీ అయిపోయారు. ప్రభుత్వం ఓవైపు ఉచితంగా ఇసుక అందిస్తున్నామని డబ్బాలు కొడుతూ ఉంటే, మరోవైపు అధికార పార్టీ నేతలే ఉచితం మాటున ఇసుకను దర్జాగా దోచేస్తున్నారు. జిల్లాలోని యనమల కుదురు నుంచి శ్రీకాకుళం వరకు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇసుకను తెలుగు తమ్ముళ్లు యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ప్రభుత్వం కల్పించిన ఉచితంగా ఇసుకను తీసుకెళ్లే సదుపాయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దీంతో పగలు రాత్రి తేడా లేకుండా ట్రాక్టర్లు లారీలు ట్రిప్పుల మీద ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఇలా ఇసుకను అక్రమంగా తరలించే లారీలు గ్రామాల మీదుగా వెళ్తూ ఉండడంతో పల్లెల్లోని రోడ్లు వంతెనలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ ఇసుక మాఫియా నడుస్తుండడంతో గ్రామాల్లోని ప్రజలు ప్రశ్నించేందుకు భయపడుతున్నారు. కానీ పెనమలూరు నియోజకవర్గంలోని ఉప్పులూరు గ్రామంలోని రైతులు స్థానికులు మాత్రం గట్టిగానే ఎదురు తిరుగుతున్నారు. ఉప్పులూరు వంతెనను 90 ఏళ్ల క్రితం బ్రిటిష్ కాలంలో నిర్మించారు. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల్లోని దాదాపు 10 గ్రామాలకు ఈ వంతెనే ప్రధాన మార్గం. ఉప్పులూరుతో పాటు సమీప గ్రామాల ప్రజలు ఇతర ప్రాంతాలకు పనులకు వెళ్లాలన్నా ఈ వంతెనే దిక్కు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా ఇసుక ట్రాక్టర్లు లారీలు ఓవర్లోడ్తో ఈ వంతెన మీదుగా వెళ్తూ ఉండడంతో రహదారులతో పాటు వంతెన కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. ఎవరికైనా ఒంట్లో బాగోపోయినా కానీ గబుక్కుని హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఈ వంతెన డ్యామేజ్ అయితే ఎటు నుంచి వెళ్తాం ఏం వెళ్తాం, కంకిపాడు ఎక్కువ తిరుగుతాం మేము. కాబట్టి కోతవేడి దూరంలో ఎమ్మెల్యే ఉన్నా కానీ రోజు 10 తడవలు వస్తాడు, వారానికి 2 తడవలు వస్తాడు. అయినా కానీ ఎమ్మెల్యే కూడా పట్టించుకోవట్లేదు, నాయకులు పట్టించుకోవట్లేదు. మేము గ్రామ ప్రజలు అందరం పూనుకుని ఆఫ్ చేసాము. వంతెన పిల్లర్లకు ఇప్పటికే పగుళ్లు రావడంతో స్థానిక గ్రామాల ప్రజలు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒక్కో టిప్పర్ సుమారు 50 టన్నులకు పైగా ఇసుక లోడుతో వెళ్తుండడంతో ఆ ఇసుక వాహనాలను నియంత్రించాలంటూ అనేకసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. దీంతో రైతులు స్థానికులు రోడ్డెక్కారు. అంతా కలిసి ఇసుక టిప్పర్లను అడ్డుకోవడంతో పాటు ధర్నా చేశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇసుక ఫ్రీ అనేటప్పటికి ఓవర్లోడ్తో 50 టన్నుల నుంచి 60 టన్నుల లారీలు ఈ వంతెన మీదకి వెళ్ళడంతో ఈ వంతెన ఎప్పుడు కూలిపోద్ది అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈ వంతెన కోసం చాలాసార్లు ట్రై చేసాము, కుదరలు అదిగో చేస్తాం ఇదిగో చూస్తాం అంటున్నారు కానీ ఏం పట్టించుకుని నాదులు లేడు. ఇప్పుడు అంబులెన్స్ ఇసురుగా రావాలన్న ఇబ్బందిగా ఉంది. ఇటే కంకిపాడు దేనికి వెళ్ళి మేము కంకిపాడు ఇజోడు వెళ్ళాలి ఈ రహదారి మీద. 2 రోజులకు ఒకసారి అదే మార్గంలో ప్రయాణించే స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ఇసుక లారీలను తమ గ్రామాల్లోంచి వెళ్లకుండా నిలువరించాలని కోరుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ పార్టీ నాయకులు ప్రజల్నే కాదు ప్రకృతిని పట్టి పీడిస్తున్నారు. పంచభూతాలను సైతం దోచుకునేలా వ్యవహరిస్తున్నారు. అవినీతికి ఏది అనర్హం కాదనే రీతిలో రెచ్చిపోతున్నారు. చివరికి ప్రకృతి ప్రసాదించిన సముద్ర తీరంలో ఇసుకను కొల్లగొడుతున్నారు. నదులు, చెరువులు, వాగు వంకల్లో ఇసుకనే కాదు సముద్ర తీరంలో ఇసుకను సైతం వదిలిపెట్టడం లేదు. విశాఖ తీరంలో సముద్రపు దొంగలు. ఇదేదో హాలీవుడ్ సినిమాకు పెట్టిన తెలుగు డబ్బింగ్ టైటిల్ కాదు. నిజంగానే విశాఖ సముద్ర తీరంలో దొంగలు పడ్డారు. వాళ్ళు అలాంటి దొంగలు కాదు, ఇసుక దొంగలు. ఇప్పటి వరకు నదీ గర్భాల్లో ఇసుకను దోచేస్తున్న కూటమి నేతలు ఇప్పుడు సాగర తీరంపై కన్నేశారు. బీచ్లో ఉన్న ఇసుకను మాయం చేస్తున్నారు. విచ్చలవిడిగా ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారు. భీమిలి నియోజకవర్గం మంగమారిపేట తిమ్మాపురం సమీపంలో ఇసుకాసురులు రాత్రిపూట సాగర తీరంలో ఇసుకను యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. ఇసుకలో లారీ లేదా ట్రాక్టర్ దిగితే కష్టం కదా, మరి ఎలా దోచుకుంటున్నారు? దీనికోసం ఇసుక దొంగలు అప్పటికప్పుడు తాత్కాలికంగా మట్టి రోడ్డు సైతం వేస్తున్నారు. కావలసినంత ఇసుక దోచుకున్న తర్వాత దాన్ని అలా వదిలేస్తున్నారు. అంతేకాదు తమ దోపిడీ వైపు ఎవ్వరూ రాకుండా ప్రధాన రోడ్డును తవ్వడం లేదా రోడ్డుకు అడ్డంగా రాళ్లు వేయడం లాంటివి వీళ్ళు పాటించే చిట్కాలు. సముద్ర తీరంలో భారీ గుంతలు వీళ్ళ దోపిడీకి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఒక్కొక్క గొయ్యి 8 నుంచి 10 అడుగుల లోతు ఉంటుంది. మంగమారిపేట గ్రామంలో తొట్లకొండ ఎదురుగా సముద్ర తీరాన ఇసుక దెబ్బలు మాయమవుతున్నాయి. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఆ దెబ్బల్ని గొంతులుగా తవ్వి
రాత్రిపూట్ల తరలిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో ఇదే తరహాలో ఇసుకను అక్రమంగా తరలించుకుపోయారు. దీనిపై సాక్షిలో వరుస కథనాలు రావడంతో కొన్ని రోజులు తవ్వకాలు నిలిపివేశారు. మళ్లీ ఇప్పుడు తమకు అడ్డు లేదనే విధంగా బీచ్లో ఇసుక అక్రమ తవ్వకాలు మొదలుపెట్టారు. బీచ్లో ఇంత భారీ గుంతలు అందరి కళ్లకు కనిపిస్తున్నా అధికారులకు మాత్రం ఇవి కనిపించడం లేదు. రాత్రిపూట ఇసుకను లారీల్లో దోచుకుపోతుంటే బీచ్ పెట్రోలింగ్ పోలీసులకు ఇవేవీ కనిపించడం లేదు. అధికారులెవరూ ఇటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదంటే ఇసుక దందా ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి సముద్రపు ఇసుక నిర్మాణాలకు పనికిరాదు. అయితే ఇలా దోచుకున్న ఇసుకను నదీ ఇసుకలో కలిపి అమ్మేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇలా ప్రకృతిని ధ్వంసం చేయడంతో పాటు నిర్మాణాలకు కూడా శాపంగా మారుస్తున్నారు ఇసుకాసురులు. ఇప్పటికే తుఫాను సమయంలో విశాఖ నుంచి భీమిలి వరకు ఉన్న సముద్ర తీర ప్రాంతం కోతకు గురవుతుంది. 3 నుంచి 5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడుతున్నాయి. తీరంలో ఉన్న ఇసుకను తవ్వేయడం వల్ల ఈ అలల తీవ్రత మరింత పెరుగుతుందని స్థానిక మత్స్యకారులు భయపడుతున్నారు. సముద్రపు ఇసుకలో ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ ఖనిజ సంపదను దోచుకునేందుకు కూడా ఇసుకను తవ్వేస్తున్నారని మరో వాదన వినిపిస్తోంది. ఎవరు అధికారులకు తెలియకుండా ఎవరో వచ్చి అక్కడ ఇసుకను తరలించడానికి ఎవరికి అంత ధైర్యసాహాలు సరిపోవు. ఈ అధికారులందరూ కూడా కలిపి అలా చేయడంలో తప్పని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ జరగడం అనేది మంచి పద్ధతి కాదని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. తీరంలో ఇసుక అక్రమ రవాణా వెనుక కూటమి నాయకుల ప్రమేయం ఉంది కాబట్టి ధైర్యంగా ఇసుకను తవ్వేస్తున్నారనే అభిప్రాయం విశాఖ వాసుల్లో వ్యక్తమవుతోంది. అవసరం ఉన్నా లేకపోయినా మీడియా ముందుకొచ్చి హడావిడి చేసి ప్రకృతి ప్రేమికుడని చెప్పుకునే జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ నేతలపై నిత్యం విషం కక్కే పీతల మూర్తి యాదవ్ లాంటి వారికి ఈ పర్యావరణ విధ్వంసం కనిపించడం లేదా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.